భీమవరం అంటే సహజంగా మనందరికీ గుర్తొచ్చేది స్వచ్ఛమైన మనుషులు, పచ్చని పల్లెటూరు. కానీ అలాంటి భీమవరంలో జరిగిన ఒక సంఘటన యావత్ తెలుగు రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేసింది. నవంబర్ 9వ తారీఖు అర్ధరాత్రి సుమారుగా 12 గంటలు భీమవరం శంకర్ పద్దయ్య గారి వీధిలో జరిగిన దారుణమైన సంఘటన పైశాచికత్వానికి ప్రతీకగా నిలిచింది. గునుపుడి మహాలక్ష్మి వారిరువురు కుమారులైన గునుపుడి శ్రీనివాస్, గునుపుడి రవితేజతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఆ రోజు రాత్రి అన్నతమ్ముల మధ్య మొదలైన చిన్న సంఘర్షణ రెండు నిండు ప్రాణాలను బలికొంది. అయితే శ్రీనివాస్ తన సొంత తమ్ముడైన రవితేజను మరియు తన కన్న తల్లి అయిన మహాలక్ష్మిని తన ఇంట్లో కూరగాయలు కోయడానికి వాడే కత్తితో పొడిచి పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. అలా తన తమ్ముడిని తల్లిని హత్య చేసిన తర్వాత శ్రీనివాస్ ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో తన ఇంటి నుండి బయటకు రాగా అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని గుర్తించిన స్థానిక వ్యక్తి ఫోన్లో తన వీడియోను రికార్డ్ చేయగా నిందితుడు శ్రీనివాస్ తన తమ్ముడిని తన తల్లిని హత్య చేశానని, వాళ్ళు మనుషులు కాదు దెయ్యాలని, వాళ్ళు తనని హింస పెడుతున్నారని, తన మనసులో ఏమనుకున్నా అది వాళ్ళకి ముందే తెలిసిపోతుందని, ఎన్నిసార్లు పొడిచినా వాళ్ళకి గాయం కావట్లేదని, వాళ్ళలో ఏదో భూతం దాగి ఉందని శ్రీనివాస్ వెల్లడించాడు. ఆ స్థానిక వ్యక్తి ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ఆ వీడియో వైరల్ గా మారింది. చెప్పు చెప్పు ఏం చేసావు చెప్పు. నేను మర్డర్ చేశానండి. శంకరబాబు దగ్గర వీధి మన దగ్గర మౌనిక కూల్ డ్రింక్ షాప్ ఉంది. దాని పక్క బిల్డింగ్ ఏసీ రిపేర్ స్టోర్ ఉంది. దాని ఫైన్ బిల్డింగ్ మాట. మనుషులు ఏం మాట్లాడుకుని ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి. ఎవరికి? మా అమ్మకి మా తమ్ముడికి. నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది. కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఏదో అది మనుషులు కాదు, కడుపులో రాజకీయంగా ఉంది. ఎంత పొడి నాకు చేయని పడుతుంది. నేను కౌంటర్ వైశాస్ని. అది ఆడ కూడా ఎంత కొట్టినా సరే ఆడు స్ట్రాంగ్ గా ఉంటాడు. పొట్ట ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు, స్ట్రాంగ్ గా ఉంది. ఏం చేస్తుంది మీ అమ్మగారు? దెయ్యం సార్, పిలుపుతుంటుంది. మీ తమ్ముడు ఆడు దెయ్యమే సార్. ఆడే కలి అంటారు కదా, ఏదో దెయ్యం సార్ అది. తమ్ముడు నిరూపిస్తాను సార్, నేను మనిషిని సార్. చంపేశారు ఇద్దరు? నేను చంపేశాను. బతుకుతారం భయం వేస్తుంది సార్. సరే సరే, దెయ్యా సార్ అవి పీకుతుంటా సార్. నా మనసులో ఏమైనా చెప్పేస్తున్నాయి విషయాలని. రక్తం స్ట్రాంగ్ గా ఉంది, మనసు స్ట్రాంగ్ గా ఉంది. అసలు నన్ను ఎలా 18 సంవత్సరాలు పీకుతుంటున్నాయి. 9 సంవత్సరాలు దొంగలోటు మారుతున్నారు. నా విషయాలు తెలిసిపోతున్నాయి, నన్ను బెదర కొడుతున్నాయి. నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి అని చెప్తున్నాయి. పిచ్చి 18 రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు. నా కొంపలో ఏమి ఇచ్చి పొడిచావు? కత్తిచ్చుకుని పొడిచాను సార్. ఇద్దరిని పొడిచాను. ఒకటి పోస్ట్ మార్టం చేయాలి సార్. మనుషులు కాదు సార్, కడుపులో స్ట్రాంగ్ గా ఉంది. అది ఏంటో తెలియాలి నాకు. సరే, ఎంత ట్రై చేస్తే అట్లా అంత స్ట్రాంగ్ గా ఉంది. కాంటౌండ్ ఇంట్లో ఏంటి సార్, ధైర్యాన్ని చంపేస్తాయి సార్. ఏం పేరు మీ అమ్మగారి పేరు? గునుపుడి మహాలక్ష్మి. మీ తమ్ముడి పేరు? గునుపుడి రవితేజ. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న చంపేశాడు సార్. మా తమ్ముడు గునుపుడి శ్రీరాములు. మనుషులుగా దెయ్యాలి సార్. అవి మనిషి మీద బాగా తెచ్చుకున్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ యొక్క మానసిక పరిస్థితి మీకు కూడా అర్థమై ఉండొచ్చు. అతను ఒక మానసిక రోగి. అయితే గతంలో కూడా 2013లో అతని మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు తనకి వైద్యం అందించినట్టు తన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీని తర్వాత కరోనా సమయంలో తన తండ్రి మరణించగా నిందితుడు శ్రీనివాస్ యొక్క మానసిక పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. అప్పటి నుంచి శ్రీనివాస్ చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉండేవాడని, ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేవాడు కాదని స్థానికులు తెలిపారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, శ్రీనివాస్ హత్యలు చేసిన తర్వాత తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తానిలా తన తల్లిని తమ్ముడిని హత్య చేశానని, తాను ఏ స్టేషన్కి వచ్చి లొంగిపోవాలని పోలీసులను అడగగా పోలీసు వారు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత పోలీసు వారు తెలియజేసింది ఏంటంటే, ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో కొంత ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కి తర్వాత మదర్ కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన సిఐ గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ ఇది చూస్తే అక్యూజ్ కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళు అది చెక్ చేస్తున్నారు, అయితే సరిగా ఉందా లేదా.
కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అలాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా అయితే దీని వెనకాల వేరే కారణాలు ఏమైనా దాగి ఉన్నాయా అని పోలీసు వారు తదుపరి విచారణలో తెలియజేయాల్సి ఉంది. సమాజంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకుల మధ్య ఆస్తి, డబ్బు, అహం వల్ల కలహాలు చెలరేగి అవి హత్యల వరకు దారితీస్తున్న పరిస్థితుల్ని చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ జరిగింది వీటన్నిటికంటే భిన్నం. ఎందుకంటే ఇది ఒక మానసిక రుగ్మత వల్ల జరిగిన బాధాకరమైన సంఘటన. ఈ సంఘటనలో మనం చూసిన ప్రతి విషయం కేవలం శ్రీనివాస్ మానసిక పరిస్థితి బాలేనందు వల్లే జరిగినట్టు మనకు అనిపిస్తుంది. ఇలాంటి మానసిక ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు నేటి సమాజంలో చాలా ఎక్కువగా చూస్తుంది. దీనికి చాలా కారణాలే ఉండొచ్చు. కానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనిషి స్ట్రెస్, ప్రెజర్ లాంటి ఫీలింగ్స్ని తన స్థాయికి మించి తీసుకోవడం వల్ల మానసికంగా కృంగిపోతున్నాడు. ఇలాంటి వారు మన సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, మన కళ్ళ ముందు కానీ ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి తన కుటుంబం నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ, సమాజం నుంచి కానీ ఒక ధైర్యం, ఒక ఓదార్పు ఖచ్చితంగా అవసరం. మానసిక వైద్యులు మరియు ఆసుపత్రులు కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తులకు సరైన వైద్యం అందించి వాళ్ళ మానసిక పరిస్థితిని మెరుగుపరచడం ద్వారా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎంతో కొంత నియంత్రించవచ్చు. జై హింద్.